తిరుక్కురల్ సార్వత్రిక గ్రంథం జీవనకళ తిరువళ్ళువర్ రచించినది. వీడియో చేసినవారు త్యాగరాజులు కంచిగారు. తిరుక్కురల్ 1వ భాగము ధర్మము అధ్యాయం 1 దైవ ప్రార్థన. అధ్యాయం 1 దైవ ప్రార్థన. కవిత 1 నుంచి 10. తిరువళ్ళువర్ ఒక ప్రసిద్ధ తమిళ కవి మరియు తత్వవేత్త. అతని రచన తిరుక్కురల్ సార్వత్రిక నైతిక మార్గదర్శకంగా గౌరవించబడుతుంది. అతను క్రీస్తు పూర్వం 31 మరియు క్రీస్తు శకం 1 మధ్య జీవించినట్లు నమ్మబడుతుంది. తిరుక్కురల్ తమిళ సాహిత్యం యొక్క గొప్ప రచన. ఇది సార్వత్రిక నైతిక సంహితగా గౌరవించబడుతుంది. తిరువళ్ళువర్ రచించిన ఈ రచనలో 1330 కవితలు 3 పుస్తకాలుగా నిర్వహించబడ్డాయి. అవి ధర్మం, సంపద మరియు ప్రేమ. కవిత 1 అచ్చుమూలమైన దక్షరంబులకెల్ల వేద వేద్యుడాది విశ్వమునకు. మూలం తమిళంలో. திருக்குறள் அதிகாரம் 1 கடவுள் வாழ்த்து. அகர முதல எழுத்தெல்லாம் ఆదిభగవన్ முதற்றே ఉలగు. ఉపోద్ఘాతం. మహాకవి తిరువళ్ళువర్ రచించిన తిరుక్కురళ్లోని కడవుళ్ వాళ్తు భగవద్వందనం అనే మొదటి అధ్యాయంలో ఇది మొదటి కవిత. ఈ సృష్టికి అక్షరమాలలకు మూలమైన పరమాత్మను స్తుతిస్తూ విశ్వానికి గల మూలకారణాన్ని ఒక అద్భుతమైన పోలికతో కవి ఈ పద్యంలో ప్రతిపాదించారు. తెలుగు సారాంశం. అక్షరాలన్నింటికీ అకారం ఎలాగైతే మొదటిదో మరియు మూలమైనదో, అలాగే ఈ విశాల విశ్వానికి, జగత్తుకు ఆది దేవుడైన ఆ పరమేశ్వరుడే మొదటివాడు మరియు మూలకారణం. ఇంగ్లీష్ సమ్మరీ. As the letter A is the first and the source of all letters, so is the eternal God the primary source and the beginning of the entire world. వివరణాత్మక విశ్లేషణ. ఈ కవితలో తిరువళ్ళువర్ ఒక లౌకికమైన, అందరికీ అర్థమయ్యే భాషాశాస్త్ర ఉదాహరణను ఆధ్యాత్మిక సత్యంతో ముడిపెట్టారు. ప్రపంచంలోని దాదాపు అన్ని భాషలలోనూ అ, ఏ అనే అక్షరమే మొదటిది. అ అనే ధ్వని పలకకుండా మిగిలిన ఏ అక్షరాన్ని, శబ్దాన్ని మనం పలకలేము. అంటే అన్ని అక్షరాలలోనూ అకారం అంతర్లీన్ ఉంటుంది. అదేవిధంగా కంటికి కనిపించే ఈ సృష్టి అంతటికీ మూలం, ఆధారం ఆ భగవంతుడే. ఆయన లేకుండా ఈ జగత్తుకు ఉనికి లేదు. భావము. ప్రపంచంలోని అక్షర సముదాయానికంతటికీ అకారం ఎలా ప్రాణమో, ఆదియో. ఈ చరాచర జంతటికీ ఆ ఆదిభగవానుడే ప్రాణము మరియు మూలపురుషుడు. వివరణ. మనం మాట్లాడే భాషకు అక్షరాలు పునాది. ఆ అక్షరాల ఉచ్చారణకు అకారం పునాది. నోరు తెరిస్తే సహజంగా వచ్చే మొదటి ధ్వని అ. అందుకే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అక్షరాణామకారోస్మి, అక్షరములలో నేను అ ని అని చెప్తారు. తిరువళ్ళువర్ ఏ ఒక్క మతానికో పరిమితం కాకుండా ఆది భగవన్, ఆది దేవుడు వేదవేద్యుడు అనే సార్వజనీన పదాన్ని వాడారు. మనుషులు సృష్టించుకున్న భాషకు అక్షరం ఎలాగో, ప్రకృతి సృష్టించిన జీవజాలానికి దేవుడు అలాగని ఇక్కడ సులభంగా వివరించబడింది. తాత్విక విశ్లేషణ. తాత్విక కోణంలో చూస్తే ఈ కవిత కార్యకారణ సిద్ధాంతాన్ని, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ సూచిస్తుంది. కార్యం, ఇఫెక్ట్ అక్షరాలు మరియు ఈ విశ్వం, కారణం, కాజ్, అకారం మరియు భగవంతుడు. ప్రతి సృష్టి వెనుక ఒక సృష్టికర్త ఉంటాడు. జగత్తు అనేది ఒక మహాకావ్యం అయితే దానికి పరమాత్మ మొదటి అక్షరం. అక్షరాలు లేకపోతే గ్రంథం లేదు. అలాగే భగవంతుని చైతన్యం లేకపోతే ఈ సృష్టి గమనమే లేదు. ఇది అద్వైత భావనను కూడా స్ఫురింపజేస్తుంది. అక్షరాలన్నీ వేర్వేరుగా కనిపించినా వాటిలో అకారం దాగి ఉన్నట్లే. జీవులన్నీ వేర్వేరుగా కనిపించినా అందరిలోనూ ఆ పరమాత్మ చైతన్యమే నిండి ఉంది అనే పరమ సత్యాన్ని ఈ చిన్న కవిత చాటి చెబుతోంది. కవిత 2. చదివినందుకేమి సఫలము సర్వజ్ఞు చరణములకు బూజ సలుపకున్న. మూలం తమిళంలో. கற்றதனால் ஆய பயனென் கொள் வாளறிவன் நற்றால் தொழார் எனின். ఉపోద్ఘాతం. తిరుక్కురళ్ మొదటి అధ్యాయమైన భగవద్వందనం లోని 2వ కవిత ఇది. మొదటి కవితలో భగవంతుడే సృష్టికి మూలమని చెప్పిన వళ్ళువర్ ఈ 2వ కవితలో మానవ జీవితంలో చదువు లేదా జ్ఞానం యొక్క అసలైన పరమార్థం ఏమిటో,
దానికి భక్తికి ఉన్న సంబంధాన్ని అద్భుతంగా చాటి చెప్పారు. తెలుగు సారాంశం: సర్వజ్ఞుడైన, అపారమైన పరిశుద్ధ జ్ఞాన స్వరూపుడైన ఆ పరమేశ్వరుని పవిత్రమైన పాదపద్మాలను ఆశ్రయించి పూజించనప్పుడు ఒకడు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంతటి గొప్ప చదువులు చదివినా ఆ చదువు వల్ల పొందే ప్రయోజనం ఏమీ లేదు. ఇంగ్లీష్ సమ్మరీ: What benefit has one derived from all their learning, if they do not worship at the good feet of Him who is the embodiment of pure and supreme knowledge? వివరణాత్మక విశ్లేషణ: ఈ కవితలో తిరువళ్ళువర్ విద్య యొక్క అంతిమ లక్ష్యాన్ని ప్రశ్నించారు. సమాజంలో కేవలం లౌకిక విజ్ఞానాన్ని, గ్రంథాలలోని సమాచారాన్ని తలకెక్కించుకుని అహంకారంతో జీవించేవారిని ఈ కవిత మేల్కొల్పుతుంది. వాలరివన్ అనగా నిర్మలమైన, పరిపూర్ణమైన జ్ఞాన స్వరూపుడు, దేవుడు. మనుషుల చదువు ఎంత పెరిగినా అది పరిమితమైనదే. కాని భగవంతుని జ్ఞానం అనంతమైనది. అంతటి అనంత జ్ఞాన స్వరూపుడి ముందు తలవంచి వినమ్రతతో ఆయన పాదాలను పూజించినప్పుడు మనం చదివిన చదువు కేవలం అక్షరాల మూట అవుతుందే తప్ప అది వివేకంగా మారదు. నిజమైన విద్య మనిషికి వినయాన్ని, భక్తిని నేర్పాలి. భావము: పరిశుద్ధమైన, సర్వోత్కృష్టమైన జ్ఞానానికి నిలయమైన ఆ భగవంతుని ఉత్తమమైన పాదాలను నమస్కరించి పూజించని ఎడల ఒకడు సంపాదించిన పాండిత్యం వల్లగాని, చదివిన చదువు వల్లగాని ఎటువంటి సత్ఫలితము ఉండదు. వివరణ: చదువు అనేది కేవలం జీవనోపాధి కోసమో లేదా సమాజంలో హోదా కోసమో మాత్రమే కాదు. నిజమైన చదువు మనిషిలోని అహంకారాన్ని, ఈగోని తుడిచిపెట్టాలి. సర్వజ్ఞుడు అంటే అన్నిటినీ తెలిసినవాడు. మనకు కొద్దిగా జ్ఞానం రాగానే మనం సర్వస్వం సాధించామనే భ్రమలో ఉంటాం. జ్ఞాన స్వరూపుడైన దేవుని ముందు మనం చాలా అల్పులమని గ్రహించి ఆయన శరణు వేడడమే చదువు యొక్క ముగింపు. ఆ వినయం, ఆ భక్తి లేని చదువు వ్యర్థమైనది, ప్రాణం లేని శరీరం వంటిది. తాత్విక విశ్లేషణ: తాత్విక కోణంలో ఈ కవిత జ్ఞాన యోగానికి, భక్తి యోగానికి ఉన్న సమన్వయాన్ని సూచిస్తుంది. కేవలం పొడి జ్ఞానం, ఇన్ఫర్మేషన్ మనిషిని బంధిస్తుంది మరియు అహంకారాన్ని పెంచుతుంది. ఆ జ్ఞానానికి భక్తి, డివోషన్, సరెండర్ తోడైనప్పుడే అది ముక్తికి లేదా ఆత్మ సాక్షాత్కారానికి దారి తీస్తుంది. ఉపనిషత్తులు కూడా సా విద్యా యా విముక్తయే, ఏది బంధాల నుండి విముక్తిని ఇస్తుందో అదే విద్య అని చెప్తాయి. భగవంతుని పాదాలను పూజించడం అంటే ఇక్కడ కేవలం బాహ్య పూజ మాత్రమే కాదు, మన అహంకారాన్ని ఆయన పాదాల చెంత సమర్పించడం, శరణాగతి. పరమాత్మ పాదాలను ఆశ్రయించని చదువు మనిషిని సంస్కారవంతుడిగా మార్చలేదు అనేదే దీనిలోని గంభీరమైన తాత్విక సత్యం. కవిత 3: సుమన గమను పాద కమలములకు సేవ్ జేయువారి బ్రతుకు క్షేమమిలను. తమిళ మూలం. மலர்மிசை ஏகினான் மானடி சேர்ந்தார் நிலமிசை நீடு வாழ்வார். ఉపోద్ఘాతం: భగవద్వందనం అనే అధ్యాయంలోని ఈ 3వ కవితలో తిరువళ్ళువర్ భగవంతుని ఉనికిని మరియు ఆ పరమాత్మను శరణుజొచ్చిన భక్తులకు లభించే ఐహిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును గురించి అద్భుతంగా వర్ణించారు. భగవంతుడిని హృదయ కమలంలో నివసించేవడిగా పోలుస్తూ ఈ పద్యాన్ని అందించారు. తెలుగు సారాంశం: తనను తలచుకునే భక్తుల హృదయాలనేడి పద్మములలో సుమన గమనుడు నివసించే ఆ పరమేశ్వరుని శ్రేష్టమైన పాదపద్మాలను ఆశ్రయించి సేవించేవారే ఈ భూమిపై ఇలను చిరకాలం కీర్తితో, క్షేమంగా, సంతోషంగా జీవిస్తారు. ఇంగ్లీష్ సమ్మరీ: They who companion the glorious feet of him who swiftly passes over the flower mansions of the heart shall live long and prosperously upon the earth. వివరణాత్మక విశ్లేషణ: ఈ కవితలో భగవంతుడిని వర్ణించడానికి తమిళ మూలంలో మలర్మిసై ఏగినాన్ అనే పదాన్ని వాడారు. దీనికి 2 సుందరమైన అర్థాలు ఉన్నాయి. హృదయ కమలం, భక్తుల హృదయం అనే పువ్వుపై కొలువై ఉండేవాడు. దేవుడు ఎక్కడో ఆకాశంలోనో, సుదూర తీరాల్లోనో లేడు. నిష్కల్మషమైన భక్తుల మనసులోనే ఉంటాడు. సుమన గమనుడు. సుమన అనగా మంచి మనసు లేదా పువ్వు. సత్పురుషుల హృదయ పద్మాల్లో విహరించేవాడు. అలాంటి భగవంతుని పాదాలను ఆశ్రయించిన వారికి నీడువాల్వార్ చిరకాలం జీవిస్తారు అనే ఫలాన్ని కవి ఇక్కడ ప్రకటించారు.
ఇక్కడ చిరకాలం జీవించడం అంటే కేవలం వయసు పెరగడం మాత్రమే కాదు. ఈ భూమిపై ప్రశాంతమైన, సార్థకమైన, కీర్తిమంతమైన జీవితాన్ని గడపడం అని అర్థం. భావము: మంచి మనస్సుగల భక్తుల హృదయ కమలంలో నివసించే ఆ పరమాత్మ యొక్క దివ్యమైన చరణాలను ఎల్లప్పుడూ సేవించేవారి జీవితం ఈ లోకంలో ఎటువంటి కష్టాలు, ఆటంకాలు లేకుండా అత్యంత క్షేమదాయకంగా చిరకాలం వర్ధిల్లుతుంది. వివరణ: మానవ జీవితంలో కష్టాలు, ఆందోళనలు, భయాలు సహజం. వీటన్నింటికీ మూలం మనిషి తన చుట్టూ ఉన్న నశించిపోయే ప్రాపంచిక వస్తువులను, బంధాలను నమ్మడమే. కాని శాశ్వతుడైన భగవంతుని పాదాలను హృదయంలో నిలుపుకున్నప్పుడు మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. శారీరక ఆయుష్ మాత్రమే కాకుండా అంతర్గత శాంతి లభించడమే నిజమైన, క్షేమకరమైన బ్రతుకు. భగవచ్చింతన గలవారు లోకంలో ధర్మబద్ధంగా జీవిస్తూ అందరి హృదయాలలోనూ చిరస్థాయిగా నిలిచిపోతారు. తాత్విక విశ్లేషణ: తాత్విక కోణంలో ఈ కవిత అంతర్యామి తత్వాన్ని మరియు జీవన్ముక్తిని ప్రతిపాదిస్తుంది. అంతర్యామి రూపం ఈశ్వరుడు సర్వవ్యాపి అయినప్పటికీ ఆయనను సాక్షాత్కరించుకోవడానికి ఉత్తమమైన స్థానం మన హృదయమే. హృదయ కమలం, అనాహత చక్రం లోనే పరమాత్మ జ్యోతి రూపంలో వెలుగుతుంటాడని ఉపనిషత్తులు చెబుతాయి. చిరంజీవత్వం, ఇమ్మోర్టాలిటీ తాత్వికంగా నీడువాళ్వు, లాంగ్ లైఫ్ అంటే జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడం లేదా జీవించి ఉన్నప్పుడే బంధాల నుంచి విముక్తుడై జీవన్ముక్తుడు కావడం. ఎవరైతే అశాశ్వతమైన అహంకారాన్ని వదిలి శాశ్వతమైన దైవత్వాన్ని ఆశ్రయిస్తారో వారు కాలానికి అతీతులై ఆధ్యాత్మికంగా అమరత్వాన్ని, చిరకాల కీర్తిని పొందుతారు. కవిత 4. వలయు వద్దులేని వాని పాదములంద శాశ్వతముగ దొలగు సంకటములు. తమిళ మూలం. வேண்டுதல் வேண்டாமை இலானடி சேர்ந்தார்க்கு యాండుం ఇడుంబై ఇల. ఉపోద్ఘాతం: భగవద్వందనం అనే అధ్యాయంలోని ఈ 4వ కవితలో తిరువళ్ళువర్ భగవంతుని యొక్క ఒక అత్యున్నతమైన గుణాన్ని వర్ణించారు. రాగద్వేషాలు, అభిమాన దురభిమానాలు లేని ఆ పరమాత్మను శరణువేడిన భక్తులకు లభించే మానసిక ముక్తిని, కష్టాల నుండి విముక్తిని ఈ పద్యంలో చాటి చెప్పారు. తెలుగు సారాంశం: కోరికలు, వలయు, అసహ్య లేదా ద్వేషాలు, వద్దు అనేవి ఏమాత్రం లేని ఆ భగవంతుని పాదాలను ఆశ్రయించి ఆయనతో అనుసంధానమైన వారికి ఎల్లప్పుడూ, ఎక్కడా, ఎన్నటికీ ఎటువంటి కష్టాలు, సంకటములు దరిచేరవు. వారి దుఃఖాలన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. ఇంగ్లీష్ సమ్మరీ: టు దోస్ హూ క్లింగ్ టు ద feet of him who has neither desire nor aversion, distress or suffering never comes at any time or place. వివరణాత్మక విశ్లేషణ: ఈ కవితలో భగవంతుడిని వర్ణించడానికి తమిళ మూలంలో వేండుదల్ వేడామై ఇలాన్ అనే అద్భుతమైన పదాన్ని వాడారు. వేండుదల్ వలయు ఒక వస్తువు లేదా స్థితి కావాలని కోరుకోవడం, డిజైర్ అటాచ్మెంట్. వేడామై వద్దు ఒక వస్తువు లేదా స్థితి వద్దు అని అసహించుకోవడం, అవర్జన్ హేట్రెడ్. మానవులైన మనకు కొన్ని విషయాలపై విపరీతమైన ఇష్టం, రాగం, మరికొన్ని విషయాలపై తీవ్రమైన ద్వేషం ఉంటాయి. ఈ రాగద్వేషాలే మన కష్టాలన్నింటికీ, మానసిక అలజడులకు మూల కారణం. కానీ భగవంతుడు వీటన్నింటికీ అతీతుడు. ఆయనకు ప్రత్యేకంగా కావాల్సింది గాని, వద్దు అనుకునేది గాని ఏదీ లేదు. ఆయన సమదర్శి. అటువంటి రాగద్వేష రహితుడైన పరమాత్మ పాదాలను, అనగా ఆయన గుణాలను ఆశ్రయించిన వారికి యాండుం ఇడుంబై ఇలా ఎన్నటికీ కష్టాలు ఉండవు అని వళ్ళువర్ హామీ ఇస్తున్నారు. భావము: నాది, పరాయి అనే భేదాలు, ఇష్టాయిష్టాలు లేని ఆ నిరంజనుడైన పరమేశ్వరుని చరణారవిందాలను హృదయంలో గట్టిగా నాటుకున్న భక్తులకు ఏ కాలంలోనూ, ఏ లోకంలోనూ ఎటువంటి కష్టాలుగాని, సంకటాలుగాని సంభవించవు. వివరణ: భౌతిక జీవితంలో మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి? తాను కోరుకున్నది దక్కనప్పుడు, లేదా తాను అసహించుకునేది తనకెదురైనప్పుడు మనిషి కుంగిపోతాడు. అంటే మన మనస్సులోని రాగద్వేషాలే మనల్ని కష్టాల పాలేస్తున్నాయి. ఎప్పుడైతే మనం రాగద్వేషాలు లేని భగవంతుని పాదాలను ఆశ్రమో, మన మనస్సు కూడా క్రమంగా ఆ దైవిక గుణాన్ని పులుముకుంటుంది.
దేవునిపై భక్తి పెరిగే కొద్దీ ప్రాపంచిక వస్తువులపై కోరికలు, ఇతరులపై ద్వేషాలు నశిస్తాయి. ఎప్పుడైతే ఇష్టాయిష్టాలు సమసిపోతాయో అప్పుడు సుఖదుఃఖాలు రెండూ సమానంగానే కనిపిస్తాయి. ఫలితంగా ఎలాంటి కష్టమైనా భక్తుడిని చలింపజేయలేదు. సంకటాలన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. తాత్విక విశ్లేషణ. తాత్విక కోణంలో ఈ కవిత భగవద్గీతలోని స్థితప్రజ్ఞతను మరియు సాంఖ్య వేదాంత దర్శనాన్ని ప్రతిపాడుతోంది. రాగద్వేష విముక్తి. సనాతన ధర్మంలో ముక్తికి లేదా మోక్షానికి రాగద్వేషాలను జయించడమే ప్రధాన మార్గంగా చెప్పారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియేశ్చరన్ అని చెబుతూ ఇష్టాయిష్టాలు లేనివాడే నిజమైన ప్రశాంతతను పొందుతాడని అంటారు. తిరువళ్ళువర్ భగవంతుడిని అటువంటి స్థితప్రజ్ఞుడిగా, గుణాతీతుడిగా ఇక్కడ అభివర్ణించారు. శరణాగతి తత్వం. పాదములందా అంటే కేవలం బాహ్యమైన పూజ కాదు. భగవంతుని పాదాలను ఆశ్రయించడం అంటే మనలోని అహంకారాన్ని, మమకారాన్ని వదిలేసి ఆయనలాగే సమత్వాన్ని అలవరుచుకోవడం. ఏ జీవుడైతే దైవత్వంతో ఏకమవుతాడో ఆ జీవుడు ప్రకృతి గుణాల, సత్వ, రజ, తమో గుణాల ప్రభావం నుండి, తద్వారా లభించే కర్మబంధాల, సంకటాల నుండి శాశ్వతంగా విముక్తుడవుతాడు. ఇది సంసార చక్రం నుండి జీవుడికి లభించే అత్యున్నత తాత్విక విడుదల. కవిత 5. బంధ ముక్తుడగును ద్వంద్వ కర్మల నుండి విశ్వమయుని కీర్తి వినుతిజేయ. తమిళ మూలం. இருள் சேர் இருவினையும் சேரா இறைவன் பொருள் சேர் புகழ் புரிந்தார் மாட்டு. ఉపోద్ఘాతం. భగవద్వందనం అధ్యాయంలోని ఈ 5వ కవితలో దైవచింతన వల్ల మనిషి కర్మబంధాల నుండి ఎలా విముక్తుడవుతాడో తిరువళ్ళువర్ వివరించారు. యథార్థమైన భగవత్కీర్తిని కొనియాడే భక్తులకు అజ్ఞానం వల్ల కలిగే పాపపుణ్యాలు అంటవని కవి ఇందులో ప్రతిపాదించారు. తెలుగు సారాంశం. సత్యమైన మహిమలుగల ఆ పరమేశ్వరుని కీర్తిని ఎల్లప్పుడూ ప్రేమతో కొనియాడే భక్తులకు అజ్ఞానం, చీకటి వల్ల పుట్టే శుభాశుభాలు లేదా పాపపుణ్యాలనే ద్వంద్వ కర్మలు ఎన్నటికీ అంటవు. వారు సమస్త కర్మబంధాల నుండి విముక్తులవుతారు. ఇంగ్లీష్ సమ్మరీ. The twofold deeds of darkness, good and evil, will not touch those who delight in the true praise of God, the Lord of the universe. వివరణాత్మక విశ్లేషణ. తమిళ మూలంలో ఇరుళ్ సేర్ ఇరువినై అనే పదాన్ని వాడారు. ఇరుళ్ అంటే చీకటి, ఇక్కడ ఆధ్యాత్మిక అజ్ఞానం. ఇరువినై అంటే రెండు కర్మలు, అవి నల్వినై పుణ్యం, తీవినై పాపం. మనిషి తాను చేస్తున్నాననే అహంకారంతో పుణ్యం చేసినా, పాపం చేసినా అవి రెండూ ఆత్మను సంసార చక్రంలో బంధించేవే. పుణ్యం బంగారు సంకెళ్ల వంటిదైతే పాపం ఇనుప సంకెళ్ల వంటిది. కాని ఎవరైతే భగవంతుని యథార్థమైన కీర్తిని స్మరిస్తూ సర్వస్వం దైవార్పణంగా భావిస్తారో వారి అజ్ఞానం తొలగిపోతుంది. అట్టివారికి ఈ ద్వంద్వ కర్మల ఫలితాలు అంటవు. భావము. యథార్థమైన సత్యస్వరూపుడైన ఆ పరమేశ్వరుని దివ్య కీర్తిని హృదయపూర్వకంగా స్మరించి కీర్తించే భక్తులకు అజ్ఞాన మూలమైన పాపపుణ్యాలనే కర్మలు చుట్టుకోవు. వారు బంధముక్తులవుతారు. వివరణ. సాధారణంగా మనుషులు సుఖం వస్తే సంతోషిస్తారు, దుఃఖం వస్తే కుంగిపోతారు. ఈ సుఖదుఃఖాలకు కారణం మనం గతంలో చేసిన పాపపుణ్యాలే. అయితే భగవంతుని లీలలను, కీర్తిని నిరంతరం స్మరించే భక్తుడు తన అహంకారాన్ని కోల్పోతాడు. నేను చేస్తున్నాను అనే భావన పోయి అంతా దైవేచ్ఛ అని భావించడం వల్ల కొత్తగా కర్మలు అతనికి అంటవు. ఫలితంగా సంసార బంధం నుండి అతనికి శాశ్వత విముక్తి లభిస్తుంది. తాత్విక విశ్లేషణ. తాత్వికంగా ఈ కవిత కర్మ సన్యాస యోగాన్ని నిష్కామ కర్మ సిద్ధాంతాన్ని చాటి చెబుతోంది. భగవద్గీతలో చెప్పబడినట్లు కర్మల ఫలితాన్ని ఆశించకుండా సర్వాన్ని పరమాత్మకే అంకితం చేసినప్పుడు కర్మబంధం విడిపోతుంది. అజ్ఞానమనే చీకటి తొలగిపోతే పుణ్యపాపాలనే ద్వంద్వాలు నశించి ఆత్మ తన సహజ సిద్ధమైన ముక్తస్థితిని, మోక్షాన్ని పొందుతుంది. కవిత 6. ఇంద్రియములణచి ఇంద్రియాతీతుని సత్య మార్గమరయ నిత్యసుఖము. తమిళ మూలం. பொறிவாயில் ஐந்தவித்தான் பொய்தீர் ஒழுக்க
நெறி நின்றார் நீடு வாழ்வார். ఉపోద్ఘాతం ఈ 6వ కవితలో తిరువళ్ళువర్ ఇంద్రియ నిగ్రహం యొక్క ప్రాముఖ్యతను దైవత్వంతో ముడిపెట్టారు. పంచేంద్రియాలను జయించిన భగవంతుని యొక్క సత్య మార్గాన్ని అనుసరించే వారికి లభించే నిత్య సుఖాన్ని, శాశ్వత ఆనందాన్ని ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే 5 ఇంద్రియాల ద్వారా కలిగే కోరికలను అణచివేసి ఇంద్రియాతీతుడైన ఆ భగవంతుడు చూపిన కపటం లేని సత్య, ధర్మ మార్గంలో నడిచేవారే ఈ లోకంలో నిత్య సుఖాన్ని, చిరకాల కీర్తిని పొందుతారు. ఇంగ్లీష్ సమ్మరీ: They who abide in the faultless path of him who has extinguished the desires of the 5 senses shall live in eternal bliss. వివరణాత్మక విశ్లేషణ: మానవుడు 5 ఇంద్రియాల పొదివాయిల్ ఐందు ఇల్ ద్వారా బాహ్య ప్రపంచంలోని విషయ సుఖాలకు లోనవుతాడు. ఈ ఇంద్రియాలే మనిషిని తప్పుడు మార్గాల్లోకి లాగుతాయి. భగవంతుడు ఈ 5 ఇంద్రియాల ఆకర్షణలను దాటినవాడు, ఇంద్రియాతీతుడు. ఆయనను చేరుకోవాలంటే భక్తుడు కూడా ఆ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. పొయ్తీర్ ఉడుక్కనెడి అంటే అసత్యం, కపటం లేని పవిత్రమైన నడవడిక. అటువంటి ధర్మ మార్గంలో నడిచేవారికి మాత్రమే శాశ్వత ఆనందం లభిస్తుంది. భావము: పంచేంద్రియాల కోరికలను జయించి పరమ పవిత్రమైన భగవంతుని సత్య మార్గమును, ధర్మమును ఆశ్రయించి జీవించే పుణ్యాత్ములకు ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఎల్లప్పుడూ నిత్య కళ్యాణము, నిత్య సుఖము లభిస్తాయి. వివరణ: క్షణికమైన శారీరక, మానసిక సుఖాల వెనుక పరిగెత్తడం వల్ల మనిషికి అంతిమంగా దుఃఖమే మిగులుతుంది. ఇంద్రియాలను అణచడం అంటే వాటిని పూర్తిగా చంపేయడం కాదు, బుద్ధితో వాటిని అదుపులో ఉంచుకోవడం. అలా ఇంద్రియ నిగ్రహం కలిగి భగవంతుని ధర్మ మార్గాన్ని అనుసరించే వ్యక్తికి ప్రాపంచిక ఆకర్షణలు లొంగవు. అతని మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతే అసలైన నిత్య సుఖము. తాత్విక విశ్లేషణ: ఈ కవిత యోగ శాస్త్రంలోని ప్రత్యాహారం, ఇంద్రియాలను బాహ్య విషయాల నుండి అంతర్ముఖం చేయడం మరియు ఇంద్రియ జయం అనే తాత్విక సూత్రాన్ని ప్రతిపాడుతోంది. ఇంద్రియాల వశమైనవాడు పశువు, ఇంద్రియాలను వశం చేసుకున్నవాడే యోగి. భగవంతుడు నిర్గుణుడు, ఇంద్రియాతీతుడు కాబట్టి ఆయన్ను చేరడానికి ఇంద్రియ నిగ్రహమే తొలిమెట్టు అని ఈ కవిత స్పష్టం చేస్తోంది. కవిత 7: రూపమాను దివ్య చరణ సేవలు దప్ప మనసు శాంతి బొందు మార్గమరుదు. తమిళ మూలం: தனக்கோமை இல்லாதான் தாழ் சேர்ந்தார் கல்லால் மனக்கவலை மாற்றல் அரிது. ఉపోద్ఘాతం ఈ 7వ కవితలో తిరువళ్ళువర్ మానసిక ఆందోళనల నుండి విముక్తి పొందేందుకు గల ఏకైక మార్గాన్ని ప్రతిపాదించారు. సాటిలేని వాడైన ఆ పరమేశ్వరుని శరణు వేడడం ద్వారానే మనశ్శాంతి లభిస్తుందని వళ్ళువర్ ఖచ్చితంగా చెప్పారు. తెలుగు సారాంశం: తనకు తానే సాటియైనవాడు, తనతో సమానమైన పోలిక మరెవరూ లేనివాడు, నిరుపమానుడు అయిన ఆ భగవంతుని దివ్యమైన పాదాలను ఆశ్రయించి సేవించేవారికి తప్ప మిగిలిన ఎవరికీ మనసులోని ఆందోళనలను, కలను పోగొట్టుకుని మనశ్శాంతి పొందే మార్గం మరెక్కడా లేదు. ఇంగ్లీష్ సమ్మరీ: Anxiety of mind cannot be removed from any, except those who take refuge at the feet of him who has no equal. వివరణాత్మక విశ్లేషణ: ఈ కవితలో భగవంతుడిని తనక్కువమై ఇల్లాదాన్ అన్నారు. అంటే తనకు ఎవరూ సాటిలేనివాడు, ఉపమించలేనివాడు, పియర్లెస్, ఇన్కంపారబుల్. మనిషి మనస్సు నిరంతరం ఏదో ఒక కవలతో మనక్కవలై సతమతమవుతూనే ఉంటుంది. ధనం, అధికారం, బంధువులు ఎవరున్నా మనసులోని అంతర్గత భయాన్ని, కష్టాన్ని పూర్తిగా తొలగించలేరు. ఎందుకంటే అవన్నీ అశాశ్వతమైనవి. సాటిలేని ఆ పరమాత్ముని పాదాలనే శాశ్వతమైన నావను ఆశ్రయించినప్పుడే మనస్సు లౌకిక పరిమితులను దాటి ప్రశాంతతను పొందుతుంది. అది కాకుండా వేరే ఏ మార్గం ద్వారా మనశ్శాంతిని వెతికినా అది తాత్కాలికమే అవుతుంది. భావము: సమస్త సృష్టిలోనూ తనతో సమానులుగాని అధికులుగాని లేని ఆ అద్వితీయ పరమాత్ముని చరణాలను శరణుజొచ్చిన వారికి తప్ప ఇతరులకు మానసిక ఆందోళనలను, సంసార తాపత్రయాలను దూరం చేసుకునే మార్గం చాలా దుర్లభం. వివరణ: కంప్యూటర్లు, విలాసాలు, ఆస్తులు ఎన్ని పెరిగినా ఆధునిక కాలంలో మనుషులకు కవలెలు, ఒత్తిడి, యాంగ్జైటీ పెరుగుతూనే ఉన్నాయి.
దీనికి కారణం మనిషి తనకంటే బలహీనమైన ప్రాపంచిక విషయాలపై ఆధారపడడమే. తనకంటే శ్రేష్టమైనది, సాటిలేనిదైన దైవ శక్తిపై భారం వేసినప్పుడు భక్తుడికి కొండంత అండ లభిస్తుంది. దేవుడు చూసుకుంటాడు అనే ఆ శరణాగతి భావన మనసులోని కవలలన్నింటినీ క్షణంలో కడిగివేస్తుంది. తాత్విక విశ్లేషణ. తాత్విక కోణంలో ఇది అద్వితీయ తత్వాన్ని, ఏకమేవాద్వితీయం బ్రహ్మ, పోలిక లేని పరబ్రహ్మం మరియు ప్రపత్తి శరణాగతి మార్గాన్ని సూచిస్తుంది. జీవుడు తన అల్పాజ్ఞానాన్ని వదిలి అపరిమితమైన సాటిలేని పరమాత్మ శరణు వేడినప్పుడే సంసార తాపత్రయాల నుండి జీవన ముక్తి లేదా మనశ్శాంతి లభిస్తుంది. భగవంతుని పాదసేవ మాత్రమే మనసును నిర్మలం చేసే ఏకైక సాధనమని వేదాంత సారం. కవిత 8. ధర్మవార్ధి అయిన దైవము పదసేవ్ గర్మవార్ధి దాట గలుగు నావ. తమిళ మూలం. அறவாழி அந்தணன் தாள் சேர்ந்தார் கல்லால் பிறவாழி நீந்தல் அரிது. ఉపోద్ఘాతం. ఈ 8వ కవితలో తిరువళ్ళువర్ ఈ సంసార జీవితాన్ని ఒక సముద్రంతో పోల్చారు. ఆ సముద్రాన్ని దాటడానికి భగవంతుని పాదసేవ ఎలా ఒక నావలా ఉపయోగపడుతుందో ఈ పద్యంలో అద్భుతమైన రూపక అలంకారంతో వివరించారు. తెలుగు సారాంశం. ధర్మానికి మహాసముద్రం, ధర్మవార్ధి వంటివాడు, కరుణామయుడైన ఆ భగవంతుని పాదాలను ఆశ్రయించేవారికి తప్ప మిగిలిన వారికి కర్మ బంధాలతో కూడిన ఈ భవజనన మరణ సముద్రాన్ని, కర్మవార్ధిని దాటడం సాధ్యం కాదు. ఇంగ్లీష్ సమ్మరీ. None can swim across the vast ocean of births and deaths, except those who cling to the feet of him who is the ocean of virtue and righteousness. వివరణాత్మక విశ్లేషణ. ఈ కవితలో 2 సముద్రాల వాళ్ళి ప్రస్తావన ఉంది. అనవాళి ధర్మ సముద్రం. భగవంతుడు ధర్మానికి, కరుణకు నిలయమైన సముద్రం వంటివాడు. పిరమాళి జన్మల సముద్రం. జీవుడు ఎత్తే అనంతమైన జన్మలనే సంసార సముద్రం. సంసార సముద్రం చాలా పెద్దది. అలలతో, కష్టాలతో, మొసళ్లతో, కోపతాపాలతో నిండినది. దీనిని సొంత శక్తితో ఈదడం మనిషి వల్ల కాదు. కాని ఎవరైతే ధర్మ సముద్రుడైన భగవంతుని పాదాలను గట్టిగా పట్టుకుంటారో వారికి ఆ పాదాలే ఒక సురక్షితమైన నావగా మారి ఈ జనన మరణాల సముద్రాన్ని సులభంగా దాటిస్తాయి. భావము. ధర్మానికి మూలమై దయామయుడైన ఆ పరమేశ్వరుని చరణ కమలములను ఆశ్రయించిన భక్తులు మాత్రమే ఈ సంసార జన్మ పరంపర అనే మహాసముద్రాన్ని దాటగలరు. ఇతరులకు ఇది దాటడం అసాధ్యం. వివరణ. సనాతన సంప్రదాయంలో పునరపి జననం, పునరపి మరణం అనే జనన మరణ చక్రాన్ని ఒక పెద్ద సముద్రంగా చెప్తారు. ఈ సముద్రంలో మునుగుతూ, తేలుతూ మనుషులు సుఖదుఃఖాలను అనుభవిస్తుంటారు. పుణ్యాలు చేస్తే మంచి జన్మ, పాపాలు చేస్తే చెడ్డ జన్మ వస్తుంది. కాని జన్మల చక్రం ఆగదు. ఈ చక్రం నుండి బయటపడాలంటే, మోక్షం పొందాలంటే ధర్మస్వరూపుడైన భగవంతుని పాదసేవ అనే నావ కావాలి. భగవద్భక్తి మాత్రమే మనిషిని కర్మక్షయం వైపు నడిపిస్తుంది. తాత్విక విశ్లేషణ. తాత్వికంగా ఈ కవిత భవాంబుధి సంసార సాగర తత్వాన్ని వివరిస్తుంది. ఆది శంకరాచార్యుల భజగోవింద శ్లోకాలలో చెప్పబడిన సంసారే ఖలుదుస్తారే కృపయాపారే పాహి మురారే అనే భావననే తిరువళ్ళువర్ ఇక్కడ ప్రతిధ్వనించారు. భగవంతుని పాదాలను ఆశ్రయించడమే తారక మంత్రం, అంటే సంసార సాగరాన్ని దాటించే సాధనం. కవిత 9. చేష్టలుడిగినట్టి చెవి కన్ను ముక్కటు, లష్టగునుని మ్రొక్కనట్టి శిరము. తమిళ మూలం. கோலில் பொறியின் குணமிலவே என் குணத்தான் தாளை வணங்காத் தலை. ఉపోద్ఘాతం. ఈ 9వ కవితలో తిరువళ్ళువర్ మానవ శరీర భాగాల యొక్క సార్థకతను ప్రశ్నించారు. అష్టగుణ సంపన్నుడైన భగవంతునికి వంగని తల, శిరస్సు ఎందుకు వ్యర్థమో ఒక చక్కని పోలికతో ఈ పద్యంలో కడిగిపారేశారు. తెలుగు సారాంశం. చూసే శక్తి లేని కన్ను, వినే శక్తి లేని చెవి, ఘ్రాణ శక్తి లేని ముక్కు మొదలైన ఇంద్రియాలు ఎలాగైతే వ్యర్థమో అలాగే అష్టగుణాలు, 8 గుణాలు గల ఆ పరమేశ్వరుని పాదాలకు మొరబెట్టి నమస్కరించని మనిషి యొక్క శిరస్సు, తల కూడా అంతే వ్యర్థమైనది, చైతన్యం లేనిది. ఇంగ్లీష్ సమ్మరీ. The head that bows not before the feet of him who possesses the 8 divine attributes
is as useless as the senses that have lost their power of perception. వివరణాత్మక విశ్లేషణ. ఈ కవితలో భగవంతుడిని ఎన్ గుణత్తాన్ అంటే అష్టగుణములు కలవాడు అని వర్ణించారు. శైవ వైదిక తత్వాల ప్రకారం దేవుని 8 గుణాలు: తన్వశీకృతుడు, తనకు తానే అధిపతి; విశుద్ధదేహుడు, నిర్మల స్వరూపుడు, ప్రకృతి నిర్ముక్తుడు, సహజజ్ఞాని, సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు, నిరామయుడు, పాపాలు లేనివాడు, పరిపూర్ణుడు, అనంత కరుణామయుడు, అనంత శక్తిమంతుడు, అపరిమిత ఆనంద స్వరూపుడు. ఇంతటి మహోన్నత దైవానికి వంగని తల, పనిచేయని ఇంద్రియంతో సమానం. కన్ను ఉండి చూడలేకపోతే, చెవి ఉండి వినలేకపోతే అది ఎంత వ్యర్థమో, తల ఉండి కూడా భగవంతుని ముందు వినమ్రతతో వంచకపోతే ఆ తల కేవలం ఒక మాంసపు ముద్దే తప్ప దానికి ఏ విలువ లేదు. భావము: దైవికమైన అష్టగుణములకు నిలయమైన ఆ పరమేశ్వరుని పాదపద్మములకు ప్రణమిల్లని మానవుని శిరస్సు, స్వాభావిక శక్తులు, చూపు, వినికిడి కోల్పోయిన జడమైన ఇంద్రియముల వలె నిష్ప్రయోజనమైనది. వివరణ: భగవంతుడు మనకు అద్భుతమైన శరీరాన్ని, బుద్ధిని ఇచ్చాడు. శరీరంలో అన్నిటికంటే పైన ఉండేది శిరస్సు, తల. అది అహంకారానికి చిహ్నం. అటువంటి తల దేవుని ముందు వంగినప్పుడు మనిషిలోని అహంకారం నశిస్తుంది. ఎవరైతే దేవునికి నమస్కరించరో వారి తల గర్వంతో నిండి ఉంటుందని అర్థం. చూపు లేని కన్ను ఎలాగో, దైవభక్తి లేని మనిషి జీవితం అలా గుడ్డిదైపోతుందని కవి హెచ్చరిస్తున్నారు. తాత్విక విశ్లేషణ. తాత్విక కోణంలో ఈ కవిత వినమ్రత మరియు భక్తి నమ్రత యొక్క ఆవశ్యకతను తెలుపుతుంది. మానవ జన్మ సార్థకం కావాలంటే భగవంతునికి ఆత్మసమర్పణ చేయాలి. నమస్కారం అంటే నమమ, నాది కాదు అని అర్థం. అష్టగుణ సంపన్నుడైన పరమాత్మ ముందు జీవుడు తన అల్పాత్మాభిమానాన్ని వీడి శిరస్సు వంచడమే నిజమైన తాత్విక వికాసం. కవిత 10. కవిత సాహిత్యం. భవ మహాసముద్రం అవలీల యభవుని పాదమందుకున్న వారికెల్లా. తమిళ మూలం. பிறவிப் பெருங்கடல் நீந்துவர் நீந்தார் இறைவனடி சேராதார். ఉపోద్ఘాతం. భగవద్వందనం అనే మొదటి అధ్యాయంలో ఇది ముగింపు పదవ. మొదటి అధ్యాయంలో ఇది ముగింపు పదవ కవిత. ఈ అధ్యాయ సారాంశాన్ని అంతటినీ క్రోడీకరిస్తూ భగవంతుని పాదాలను ఆశ్రయించిన వారికి మరియు ఆశ్రయించని వారికి మధ్యగల అంతిమ భేదాన్ని తిరువళ్ళువర్ ఇందులో తేటతెల్లం చేశారు. తెలుగు సారాంశం: జనన మరణ రూపమైన ఈ భవ మహాసాగరాన్ని ఆ అభవుడైన, పుట్టుక లేని భగవంతుని పాదాలను గట్టిగా పట్టుకున్నవారు మాత్రమే అవలీలగా దాటగలరు. ఆ పరమేశ్వరుని చరణాలను ఆశ్రయించని వారు ఈ జన్మల సముద్రంలో మునిగిపోతారు తప్ప ఎన్నటికీ. ఇంగ్లీష్ సమ్మరీ: They who cling to the feet of the Lord will safely swim across the great ocean of births. Those who do not will sink and fail to cross it. వివరణాత్మక విశ్లేషణ. ఈ కవితలో వళ్ళువర్ ఒక సార్వజనీన సత్యాన్ని స్పష్టం చేశారు. పిలవి పెరుంగడల్ అంటే జన్మలనే మహాసముద్రం. నీందువర్ దాటగలరు భగవంతుని పాదాలను ఆశ్రయించినవారు. నీందార్ దాటలేరు భగవంతుని పాదాలను ఆశ్రయించనివారు. జీవితం అనేది సుఖదుఃఖాల అలలతో నిండిన ఒక సముద్రం. ఒక జన్మ ముగియగానే కర్మఫలాన్ని బట్టి మరో జన్మ వస్తుంది. ఈ అంతులేని ప్రయాణమే మహాసముద్రం. ఈ సముద్ర తీరాన్ని చేరడం అంటే మోక్షాన్ని లేదా ముక్తిని పొందడం. భగవంతుని పాదాలను శరణు వేడిన భక్తుడికి సంసార చక్రం నుండి విడుదల, మోక్షం లభిస్తుంది. అలా చేయనివాడు ఈ జనన మరణాల సుడిగుండంలోనే చిక్కుకుని యుగయుగాల పాటు కొట్టుమిట్టాడుతుంటాడు. భావము: జన్మ పరంపరలనే ఈ అపార సంసార సాగరాన్ని ఆ సర్వేశ్వరుని దివ్య చరణాలను ఆశ్రయించిన వారే సునాయాసంగా దాటగలరు. ఆయనను శరణు వేడని వారు ఈ భవసాగరంలో మునిగిపోవుదురేగాని దాటలేరు. వివరణ: ఈ కవిత మానవ జీవితం యొక్క అంతిమ గమ్యాన్ని గుర్తుచేస్తుంది. మనం ఎన్ని సంపాదించినా, ఎంత చదివినా ఈ భూమిపై శాశ్వతంగా ఉండలేము. మళ్లీ మళ్లీ పుడుతూ చస్తూ ఉండడమే సంసారం. ఈ సంసార సముద్రం నుండి ఒడ్డున పడాలంటే భగవచ్చింతన ఒక్కటే మార్గం. దేవుని పాదాలను నమ్ముకున్నవాడు సంసార కష్టాలను తేలికగా దాటేస్తాడు. దైవభక్తి లేనివాడు ప్రాపంచిక బంధాలలో చిక్కుకుని దుఃఖ సముద్రంలో మునిగిపోతాడు.
తాత్విక విశ్లేషణ, తాత్విక కోణంలో ఈ కవిత మోక్ష సాధన మరియు సంసార చక్ర విముక్తిని ప్రతిపాదిస్తుంది. ఉపనిషత్తులలో, పురాణాలలో సంసారాన్ని భవసాగరం అని, భగవంతుడిని తాపత్రయహరుడు అని అంటారు. భగవంతుని పాదాలను చేరడం అంటే కేవలం భౌతికమైన ప్రక్రియ కాదు, జీవాత్మ పరమాత్మతో అనుసంధానం కావడం. ఈ అనుసంధానమే జనన మరణాల భ్రాంతిని తొలగించి జీవుడికి శాశ్వత మోక్షానందాన్ని ప్రసాదిస్తుంది. భగవద్వందనం అధ్యాయానికి ఇది ఒక పరిపూర్ణమైన తాత్విక ముగింపు. తిరుక్కురల్ సార్వత్రిక గ్రంథం జీవనకళ తిరువళ్ళువర్ రచించినది. వీడియో చేసినవారు త్యాగరాజులు కంచిగారు. తిరుక్కురల్ 1వ భాగము ధర్మము అధ్యాయం 1 దైవ ప్రార్థన